100 సంవత్సరాలు చాలా కష్టం కానీ ఒక 80 సంవత్సరాలు మంచిగా బతికించాలమ్మా. ఎందుకంటే ఏడు బాగా నాటన మధ్యలో అయితే ఓకే మా మిత్రుడు ఆడుతున్నట్టు పేటింపు మీరు అమ్మని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్క అక్క ఒకసారి అక్క రా ఒకసారి తిను వీళ్ళ అమ్మగారు చూడడానికి ఎలా అనిపిస్తుందా? నిజంగానే వీళ్ళ అమ్మగారు అనమాట. హలో మీకు తెలుసా? మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదరా బావా. బావా నిజంగానే అంటే వాళ్ళు నమ్మకు తేడు చేస్తారా? అందుకే కదా ఇన్స్టా చెప్తాను, ఇన్స్టా ఫోటోస్ నిర్మించడం మనం ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అంత ఎంతనే ఎవరికి అక్క చెల్లెళ్ళు నీకేంటి అవుతారా? అంటే నీకు నేనేంటి అవుతున్నా మరి అదే మరి నువ్వు వరుసగా మార్చమంది నీకు అనకూడదు. దిగిన తర్వాత నీకు మళ్ళీ బాగా చెప్తాను. నీ గుండెలు వచ్చి వేసుకుని ఒకసారి అని అనిపించారు పేరుపు అది కింద మీద రెండున్నాం. ఒకసారి విస్ చేయండి, మరి మరో ఒకసారి విస్ చేయండి, పిల్లకి విస్ చేయండి మీరు అందరూ కూడా. మరి నా తరపు నుంచి మా రైల్వే టీం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా హ్యాపీ బర్త్డే టిప్పు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా రాముకు చాలా అంటే చాలా అంటే ఒక బ్లడ్ రిలేషన్ కాకపోయినా సరే ఒక చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక చుట్టాల బంధువులు అయితే ఏ విధంగా అయితే ఉంటారో అంత ఏకంగా కలిసిపోయాడు రాము వీళ్ళందరితో కూడా. సో ఆ అనుబంధంతో ఈ రోజు పిల్లలు కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మన గ్రామంలో అయితే ఈవెంట్ అయితే ఎలా అయితే చేస్తామో, మన గ్రామంలో ఏదైనా పాటకి డ్యాన్స్ ఏదైనా పండగ అయ్యేటప్పుడు ఎలా అయితే డ్యాన్స్ చేస్తామో ఆ ఉద్దేశంతో చేశారు. మీరు అందరూ కూడా ఒక సోదర భావంతో భావిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో మారుగా ఈ పిల్లకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ నిజంగానే కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నాను. కూతురు ఉందని తెలుసు కానీ ఎంత కూతురు ఉందని నాకు తెలీదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రెండు పాటలు పాడుకునే ఈ కార్యక్రమంలో